హాయ్ అండి, మీకోసం మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. దీని పేరు స్వేచ్ఛ. అసలు ఏంటి చికాకు, ఎలా చెప్పాలో ఎలా పంచుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. ప్రశాంతంగా అసలు ఎవరూ లేని చోటుకి ఏ కాల్స్ చేయకుండా, రాకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఇంటి గురించి ఒక ఆలోచన కూడా లేకుండా ఉండే ప్రపంచానికి వెళ్ళిపోవాలని ఉంది. వంట లేకపోతే ఇంట్లో పనులు ఉంటాయి, వంట ఉంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి. పొద్దున చేస్తే మధ్యాహ్నం ఏం చేయాలి, మధ్యాహ్నం చేస్తే రాత్రికి మరలా ఏం చేయాలి, అవన్నీ చాలవన్నట్టు మరలా రేపటికి ఏం చేయాలి. అసలు ఏంటండి మన ఆడవారి లైఫ్ అంటే? చేయని వాళ్ళకి అసలు ఏ బాధ లేదనుకోండి. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. అన్నీ చేస్తూ ఇంకా మాటలు పడుతున్న వారి గురించి మాట్లాడుతున్నాను. అరే, మనసు విప్పి మాట్లాడితే ఒకరూ వినరే, అది అసలు సమస్యే కాదన్నట్లుగా తోసేస్తారు విషయాన్ని. హలో మిస్టర్ హస్బెండ్స్ అండ్ మగజాతి క్యాండిడేట్స్, డిప్రెషన్ నిజమండి, కాస్త గౌరవించండి. ఆ టైంలో అర్థం చేసుకోవడం మానేసి గొడవలు పడి చిలికి చిలికి గాలివాన చేస్తారు. మీరు 100 మాటలు అంటే మేము పడుతున్నప్పుడు మేము ఒక మాట ఏదో కోపంలే అంటే ఎందుకు పడలేరండి మీరు? ఆ కోపం కూడా వంట, ఇల్లు, కుటుంబం, వారి సమస్యలు, ఇంకెవరివో సమస్యలు, ఇలా తిరుగుతూ ఉన్న సర్కిల్ నుండి వచ్చినవే. అది కూడా అర్థం కాదు మీకు. మీకు బయట ఎవరో మాట్లాడతారు, వారితో కనీసం బయటికి వెళ్ళే స్వేచ్ఛ, ఇవన్నీ ఉంటాయి. కానీ మాకు అలా కాదే, ఆ స్వేచ్ఛే ఉండదు. నిజంగా ఉండాలని కూడా కొంతమంది ఆడవాళ్ళు అనుకోరు. వారికి కుటుంబమే ప్రపంచం. వారికి కనుక అర్థం చేసుకొని మెలిగితే మిమ్మల్ని మహారాజుల్లా చూసుకుంటారు. అది ఎందుకు గుర్తించారో అర్థం కావటం లేదు. చదువుకునే పిల్లల డిప్రెషన్ అటుంచి ఈ హౌస్ వైఫ్ డిప్రెషన్ అసలు దారుణంగా ఉంటుందండి. వారికి గౌరవం ఉండదు. ఫైనాన్షియల్గా ఎవ్వరూ రూపాయి రాల్చరు. ఉద్యోగాలకి పంపరు. అడిగితే పిల్లలు అంటారు. వారిని చూసుకొని ఉద్ధరిస్తుంటే చివరికి నువ్వేం చేస్తావు, రోజంతా ఖాళీగా ఉన్నావు అంటారు. ఇందులో ఒక ట్విస్ట్, ఉన్నవాళ్ళు ఉంటారండి. వీళ్ళు మనల్ని ఏమీ అనరు, నువ్వు చేయట్లేదు అని కూడా అనరు. కానీ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. 36 ప్రకారాల వాళ్ళని చూసినా వాళ్ళ బిడ్డల్ని ఉద్ధరించేయాలని అనుకుంటారు. మరలా మనల్ని గుర్తిస్తున్నట్టు, మన కష్టం వారికి తెలుసు అన్నట్టు పైపెచ్చు నటిస్తారు కూడా. అదైతే మహాబాధ. ఎవరికైనా చెప్పుకుంటే మనమే గయ్యాలవుతాం ఈ విషయాల్లో. వారికి అన్నీ చక్కగా జరిగిపోతాయి. వారికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు అన్నీ తలదూర్చి నీకు హెల్ప్ చేస్తున్నా అంటారు. అదంతా ఒకవైపు. వంట తెలిసిన మగవాళ్ళని చచ్చినా చేసుకోకూడదండి బాబు. వారు చేసే సంవత్సరానికి ఒక వంటకి 365 రోజులు ప్రతి పూట ప్రతి వంట నసుకుతూనే తింటారు. వాళ్ళకు ఉప్పు తక్కువ ఉన్నది కూడా సమస్యే. మరి ఈ కూరని ఇలా చేసుంటే బాగున్ను, ఈ కూరని ఇలా చేసుంటే ఇంకా బాగున్ను, ఇలా ప్రతి పూట బీపీ మిషన్ని పగిలేలా చేస్తారు. అవన్నీ కొత్త వాళ్ళకి ఏమనిపించవు. 10 ఏళ్ల నుండి వంటగదిలో మరుగుతూ 3 పూటలా చేస్తున్నా కూడా చిన్న చట్నీకి కూడా ఇలా చేయి అంటారు చూడండి, అప్పుడు కాలుతుందండి. నో కమెంట్స్ అసలు. మళ్ళీ ఈ పార్టీనే బయటికి వెళ్ళి అవి దరిద్రంగా ఉన్నప్పటికీ కూడా నోరు మెదపకుండా తినేసి వస్తారు సైలెంట్గా. మరలా వీరికి ఇంట్లో చేసిన వంటలు గుర్తుండవు. ఎవరో ఎక్కడో బాగా చేసిన ఒక వంట మాత్రం బహుబాగా గుర్తుంటుంది. వంటగది నుంచి తప్పించుకోవచ్చని బయటికి వెళ్తే, మీకోసం వచ్చా, నాకేం నచ్చలేదు, ఇంటికి వెళ్ళాక చేసుకుందాం, ఇంత ఖర్చు పెట్టేకి ఇంట్లో చేసుకుంటే అయిపోయేది అంటే ఇక ఎక్కడికండి స్వేచ్ఛ, మీరు చెప్పండి? వీళ్ళతోనే పడలేక మనం ఉంటే వస్తారండి అత్తలు. అబ్బా, వాళ్ళది మరో కథ. ఏమైనా కొనుక్కొస్తే చూపించాలి, లేకుంటే మా కోడలు కొన్నది మా కొడుకు సంపాదన తగలేస్తుంది, తీసుకెళ్ళి లోపలెట్టింది. ఇదే అండి ఆరు డైలాగ్. సరే, అమ్మాయి సంపాదిస్తుంది అనుకుంటే అక్కడ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారా? అబ్బే, కోడలే చేసిపోవాలి, కోడలే ఆఫీస్ నుండి వచ్చాక చేయాలి. మరి అది మన రాజ్యాంగంలో అత్తలు రాసిన రూల్ కదండి. కోడలు అటు వెళ్ళడమే ఆ కాలనీకి అంత కజ్జికాయలు చేయగల శక్తి ఉన్నప్పటికీ కోడలు రాగానే టీ గ్లాస్ ఎత్తే శక్తి కూడా ఉండదు. మరి వచ్చింది కదండి వారి ఇంట్లో తాళ రూపంలో కట్టేసిన పని మనిషి. వారికేం అవసరం చెప్పండి? అది వాళ్ళ ఇల్లాయే. అవును, మరి మన ఇల్లేదండి. పెళ్ళైతే పుట్టిల్లు మంది కాదు, మెట్టినిల్లు నీది కాదు, ఇదేం మీ అమ్మగారిల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు జరిగేకి అంటారు. అసలు ఇంతకీ మనకి ఇల్లు అంటూ ఉందా అండి? అటువైపు ఇటువైపు పరాయి వాళ్ళం అయ్యేది మనమేనా అండి ఆఖరికి? ఇదెక్కడ న్యాయం? ఇదేం స్వేచ్ఛ అండి? కథల్లో ఉన్నంత ఆనందంగా అర్థం చేసుకునే మగవారు బయట దొరకడం చాలా కష్టం. అందుకే ఏమో అవి ఫిక్షన్ అంటారు, నిజం కాదు గనక. ఏదేమైనా ఇవన్నీ ఎప్పుడు మారుతాయో ఏంటో. నిజమైన స్వేచ్ఛ రావడం సులభం కాదేమో. ఆడవాళ్ళు మీరు చెప్పండి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో. మీకు నిజంగా స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ దొరికిందని అనుకుంటున్నారా? లేక మీ పరిస్థితి కూడా ఇంతేనా?
తప్పకుండా కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ ఇన్ మై వాయిస్.